బిగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఉంటుంది. దానికి పోస్కో సౌత్ కొరియా కంపెనీ పోస్కోకు మధ్య ఒప్పందం కుదిరింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు సాక్షిగా కుండ బద్దలు కొట్టింది. గౌరవ పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఈరోజు రాజ్యసభలో ప్రశ్న అడిగారు. అన్స్టార్డ్ క్వశ్చన్ 1109 గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇన్ విశాఖపట్నం 1109 ప్రకారం will the Minister of Steel be pleased to state whether POSCO and Hyundai are planning to set up a greenfield steel plant with an estimated cost of rupees 30,000 crores on the premises of RINL in Visakhapatnam, Andhra Pradesh. ప్రశ్న అంటే పోస్కో హుండాయ్ కలిపి 30,000 కోట్ల రూపాయల విలువైన గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్లో పెట్టదలుచుకున్నారా? If so, whether it is a fact that the above compliance companies have submitted their proposal, and if so, the details thereof. వాళ్ళు కంపెనీ ఏమైనా ప్రతిపాదనలు పంపించారా? ఉంటే ఆ వివరాలు ఏంటి? What would be the role of RINL and what would be its equity in the Greenfield company? రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పాత్ర ఏంటి, దాని ఈక్విటీ ఎంత? ఈ వివరాలు అడిగారు. అడిగితే కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారు సెంట్రల్ మినిస్టర్ ద మినిస్టర్ ఆఫ్ స్టీల్ స్పష్టంగా చెప్పారు. పోస్కో హ్యాజ్ ఎన్విచ్డ్ ఇంట్రెస్ట్ టు సెటప్ ఎ స్టీల్ ప్లాంట్ ఇన్ విశాఖపట్నం ఆన్ RINL ల్యాండ్. A non-binding MOU has been signed in October 2019 between RINL and POSCO. A joint working group JWG has been formed for exchange of information. Shareholding pattern has not been determined at this stage. However, as per MOU, POSCO wishes to have at least 50% shareholding, while the shareholding of RINL would be worked out on the basis of valuation of RINL's in-kind contribution of the land for setting up the plant. అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పోస్కో మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఆ ఒప్పందం కూడా అక్టోబర్ 2019లో కుదిరింది. 2019 అక్టోబర్ గుర్తుపెట్టుకోండి అంతా. అక్టోబర్ 2019 ఒప్పందం కుదిరింది. స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో కొత్తగా గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి 50% వాళ్ళకి ఈక్విటీ ఉండాలన్నారు. RINLకి ఎంత ఉండాలనేది స్టీల్ ప్లాంట్ ఇచ్చే భూముల విలువను బట్టి ఉంటుంది. A joint team of POSCO and Hyundai along with the ambassador of South Korea to India had visited RINL Visakhapatnam and participated in a meeting with representatives of RINL, NMDC and Ministry of Steel on 2010-2018. అంటే అక్టోబర్ 2019లో ఒప్పందం కుదిరింది. అంతకు 1 year ముందు మామూలుగా విజిట్ చేయడానికి వాళ్ళు వచ్చారు. Subsequently, a team of officials from POSCO visited RINL 9/7/2019. గుర్తుపెట్టుకోండి అంతా. 9/7/2019 ఒకసారి, 23/9/2019 ఒకసారి, 20 ఫిబ్రవరి 2020 ఒకసారి విజిట్ చేశాయి. ఈ డేట్స్లో విజిట్ చేశాయని చెప్పారు. మీరు డాట్స్ కనెక్ట్ చేసుకోండి. నిన్న కేంద్ర మంత్రి జైశంకర్ వచ్చి రాష్ట్రంలో ఉన్న స్టీల్ ప్లాంట్లు కాదు ఏవైనా కానీ మేము నిర్ణయం తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం లేకుండా చేయలేము అన్నారు. మీరు గమనించండి, ఆ డేట్స్లోనే ఏదైతే డేట్స్లో ఒప్పందాలు కుదిరాయన్నారో ఆ డేట్స్లో పోస్కో టీమ్, పోస్కో ఇండియా ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. పీసీఆర్ ఫోటోలు చూపించండి. 2019 అక్టోబర్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పోస్కో టీం కలిసింది. అప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పోస్కో ఉత్సాహం చూపించింది, అది సమావేశమని. ఎక్కడ పెట్టబోతోంది పోస్కో పెట్టుబడులు?
వైజాగ్లోనేనా? అది ముఖ్యమంత్రి గారికి చెప్పారా లేదా ఇంకెక్కడైనా పెడతా అన్నారా? తెలీదు. ఇక్కడితో అయిందా? గౌరవ ధర్మేంద్ర ప్రధాన్ గారు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, నవంబర్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను విజిట్ చేశారు. కేసీఆర్ ఇక్కడ నాకు చూపించండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నవంబర్ 2019లో విజిట్ చేశారు. ఒరిస్సా నుంచి, ఒడిషా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓఎండిసి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కి తక్కువ ధరకి మైన్ ఇస్తాము, ముడి ఇనుము ఇస్తాము అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. పోస్కో టీం కలిసిన తర్వాత ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి గౌరవ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా కలిశారు. ముఖ్యమంత్రి గారిని వారు కలిసిన విజువల్స్ కూడా చూపించండి. 2019లో జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ. ఎందుకు జరిగింది, ఏం జరిగింది ఎవరు చెప్పలే. పోస్కో పెట్టుబడుల కోసం అని చెప్పారు, ఎక్కడ పెట్టుబడులు పెడుతుందో చెప్పలే. అంటే డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అందరికీ తెలిసేనా? సర్కారీ ఉక్కు పిడికిళ్ల మధ్య ఆంధ్రప్రదేశ్ నలిగిపోతుందా? ఏమీ తెలియనట్టు ఇప్పుడు ప్రకటించిందా కేంద్రం? ఇది అన్యాయం అంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందా విరమించుకోండి అని? ఏం జరుగుతోంది? క్యాప్టివ్ మైన్ ఒరిస్సా నుంచి ఇస్తాము అతి తక్కువ ధరకి మైన్ అని చెప్పి ముడి ఇనుము ఇవ్వకపోగా అమ్మకానికి పెట్టారు. ఎంత దారుణం అంటే, ఇదే రోజు గౌరవ విజయసాయి రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా అవును ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఏది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల్లో సగం పెట్టుబడులకి పెట్టడానికి అని. కానీ మొన్న ఫిబ్రవరి 6వ తారీఖున ఏం చెప్పారు? 100% అమ్మేస్తున్నాం అన్నారు. అంటే వాళ్ళకే ఆవు అద్భుతంగా పాలిస్తూ ఉంటే 2 పూట్ల లీటర్ల కొద్దీ దానికి మేత పెట్టకుండా ఒట్టిపోయేలా చేసి, ఒట్టిపోయిన ఆవును ఏం చేసుకుంటాం, అల్కబీర్కి అమ్మేస్తాను మాంసానికంటే ఎలా ఉంటుందో స్టీల్ ప్లాంట్ పరిస్థితి అలా ఉంది. ఇదే రోజు విజయసాయి రెడ్డి గారు ప్రశ్న అడిగిన రోజే ఇదే రాజ్యసభలో శ్రీమతి ఛాయా వర్మ ఒక ప్రశ్న అడిగారు. మరి ఏమన్నారు? ఎన్ఎండిసి నేషనల్ మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ జాతీయ గనుల అభివృద్ధి సంస్థకి సంబంధించిన మైన్ నెంబర్ 13 ఇన్ దంతెవాడ డిస్ట్రిక్ట్ ఇన్ ఛత్తీస్గఢ్ టు ఏ ప్రైవేట్ ఫర్మ్, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ అన్ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ సైన్డ్ టు గివ్ ఎన్ఎండిసిస్ మైన్ నెంబర్ 13 ఇన్ దంతెవాడ డిస్ట్రిక్ట్ ఇన్ ఛత్తీస్గఢ్ టు ఏ ప్రైవేట్ ఫర్మ్. ఛత్తీస్గఢ్లో ఉన్న ఎన్ఎండిసికి సంబంధించిన మైన్ని ప్రైవేట్ సంస్థకి ఇచ్చారా? ఇస్తే దాని వాల్యూ ఎంత, ఏంటి కథ ఈయన అడిగితే ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు సమాధానం చెప్పారు. ఎన్ఎండిసి సిఎండిసి లిమిటెడ్, ఏ జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ ఎన్ఎండిసి లిమిటెడ్ అండ్ ఛత్తీస్గఢ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హ్యాస్ అపాయింటెడ్ మెస్సర్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ as mine developer and operator for development and operations of Bailadila iron ore deposit 13 mine in Dantewada district of Chhattisgarh through an open tender process. అదండి విషయం. అదానీ లాంటి సంస్థలకి కేంద్ర ప్రభుత్వం క్యాప్టివ్ మైన్ని కేటాయిస్తోంది. ఈరోజు కూడా కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మన స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్ ఇవ్వలేదు, ఒట్టిపోయేలా చేశారు. ఈ పోస్కోకి అప్పచెప్తున్నారు. ఈ పోస్కోకి మాత్రం ఒరిస్సాలో గనులు ఇచ్చారు. కంపెనీ లేదు, గనులు ఇచ్చారు. వాడి దగ్గర ఐరన్ ఓర్ మన స్టీల్ ప్లాంట్ కొనుక్కుని ఎక్కువ ధరకి అయినా ఉత్పత్తి చేసి లాభాలు పొందుతుంటే నష్టాల్లో ఉంది కాబట్టి వాడికే ఇచ్చేయాలట. ప్లాంట్ లేనివాడికి మైన్స్ ఇస్తారు, వాడి దగ్గర ప్లాంట్ కొనుక్కోవాలి. 40 ఏళ్ళ నుంచి ఉన్న ప్లాంటు ఐరన్ కొనుక్కోవాలి. ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి ఈ పోస్కో కథ ఏంటి? జూన్ ఆగస్టు 2005లో ఎంటర్ అయింది ఒరిస్సా ప్రభుత్వంతో ఒప్పందం. పోస్కో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అక్కడ స్థానికులు అబ్జెక్ట్ చేశారు, ఎన్విరాన్మెంటు, భూములు ఇవన్నీ. దాంతో గొడవ జరిగింది. సుప్రీంకోర్టు ఇన్ ప్రిన్సిపల్ మైన్ ఫారెస్ట్ ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకుంది. కానీ 2010లో ఒడిషా హైకోర్టు క్యాన్సిల్ చేసింది పోస్కో మైనింగ్ లీజుని. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న లీజుని క్యాన్సిల్ చేసింది. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గవర్నమెంట్స్ ఫైనల్ గ్రీన్ కార్డ్ని క్యాన్సిల్ చేసింది.
విచిత్రం ఏంటంటే అక్కడ ప్రభుత్వం ప్రజల యొక్క ఒత్తిడికి గౌరవించి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి 2014లో జోయల్ ఓరామ్ ఇదే కేంద్ర ప్రభుత్వం బీజేపీకి సంబంధించిన ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ ఇన్ ది మోడీ గవర్నమెంట్ పోస్కో మైనింగ్ లీజ్ని అబ్జెక్ట్ చేశారు. నాకు ప్రజలు ముఖ్యం, ఈ పెట్టుబడులు కాదు, ఈ దుర్మార్గాలు కాదు అని. అందుకని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మీద కన్నేసింది. కేంద్ర ప్రభుత్వం సహకరించింది, రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా మద్దతు ఇచ్చింది. మొత్తాన్ని స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టి పరిశీలిస్తున్నామని కేంద్రం విరమించుకోండి ఇక్కడ ప్రభుత్వం లేఖ రాయడం, స్థానిక బీజేపీ నాయకులు పోరాడతామండం. ఎంత ఘోరం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ మీద. హైదరాబాద్ని కోల్పోయాం మీరు చేసిన చట్టాల వల్ల. అందుకోసం ఫస్ట్ ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఒక రాజధాని లేకుండా తిరుగుతోంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ను కూడా దోపిడీ చేసి కుట్ర చేసి దుర్మార్గంగా అమ్మేయడం. దీనికి బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తోంది? కేంద్ర ప్రభుత్వం బిజినెస్ చేయడం ఏంటి? బిజినెస్లు చేయకూడదు, పాలన చేయాలి. వ్యాపారం చేయడం ఏంటి? డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది మాకు ఒక పాలసీ. థ్యాంక్ యూ. ఇదే ప్రభుత్వం, ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇదే పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ నష్టాల్లో ఉంది కదా, మూసేస్తున్నారా? లేదా ఓఎన్జీసీతో పెట్టుబడులు పెట్టిస్తున్నారా? లేదు ఓఎన్జీసీతో పెట్టుబడులు పెట్టిస్తున్నాం, అది కూడా మళ్ళీ మన రాష్ట్రంలోనే. కేజీ బేసిన్ గనులు తవ్వకాలకి గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ ఒప్పందం ఉంది, అది నష్టాల్లో ఉంది కాబట్టి ఓఎన్జీసీతో ఒత్తిడి తెచ్చి 7,900 కోట్లు పెట్టుబడి పెట్టించి మన కేజీ బేసిన్లో గ్యాస్ తవ్వుకెళ్లే కార్యక్రమాలు. మరి మీరు వ్యాపారం చేయకపోతే గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ మూసేయండి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎందుకు పెట్టుబడి పెట్టిస్తున్నారు? దీనికి సమాధానాలు లేవు. ఏంటంటే మన పాలకులు, మన ప్రజలు అమాయకత్వం, వాళ్ళ యొక్క సరే ఏమైపోయినా వీళ్ళేం చేయలేరులే, ఆత్మగౌరవం లేదనుకోవడం ఎంత దారుణం. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక ఉన్న ఒకే ఒక్క కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్, దేశంలోనే రెండో అతిపెద్ద ఉక్కు కర్మాగారం. ఈ ఉక్కు కర్మాగారం వైజాగ్లో ఉండడం ఎంత ప్లస్ పాయింట్ అంటే ఆసియా దేశాల వైపు ఉంది. ఇది మన మన సముద్రం దగ్గర గంగవరం పోర్ట్ ఉంది, అద్భుతమైనటువంటి గంగవరం పోర్టు. అతి తక్కువ ఖర్చుతో ఎగుమతులు చేయొచ్చు. డొమెస్టిక్ సప్లై కాకుండా ఇంత అభివృద్ధి చెందిన నగరం, ఇంత అభివృద్ధి చెందిన స్టీల్ ప్లాంట్ దీన్ని ఒట్టిపోయేలా చేసి మైన్స్ ఇవ్వకుండా, అయినా దాని బతుకుతూ 90 కోట్లు లాస్ట్ ఇయర్ లాభాలు తెచ్చుకుంటే దాన్ని అమ్మేసే ప్రక్రియ. ఏం చేయాలి? ఎలా మాట్లాడాలి? ఎవరు మన కాపాడేది? ప్రజల్లో చైతన్యం ఉందా? కులాలు ఆపాదిస్తారా? ప్రాంతాలు ఆపాదిస్తారా? అమరావతి ఆ 2 జిల్లాలదే, వైజాగ్ ఈ 2 జిల్లాలదే, మనవరం పోర్ట్ ఆ జిల్లాదే అని వదిలేస్తారా? ప్రజలే నిర్ణయించుకోవాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో పాల్గొనడానికి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి న్యూఢిల్లీ నుంచి, అదేవిధంగా అయోధ్యరామ్ గారు స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం అధ్యక్షులు, వారు కూడా కొన్ని వివరాలు చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు, పోస్కో టీం కలిసింది, ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి గారిని కలిశారని, వారు వ్యతిరేకించారని వార్త. ఇవన్నీ ఏడాదిగా లాస్ట్ ఇయర్గా జరుగుతుంటే ఈ ఫిబ్రవరిలోనే డెసిషన్ వచ్చినట్టుగా ఏం జరుగుతుంది?